పులుల అడ్డాగా మారిపోయింది. ఏ బిడ్డ ఇది నా అడ్డా అంటూ పులులు జనావాసాల్లో సంచరిస్తున్నాయి. పులుల సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పులి సంచారాలతో అటవీశాఖ అధికారులకు సైతం కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఎదురుపడిన పశువులు మనుషుల మీద దాడి చేస్తూ హడలెత్తిస్తున్నాయి పులులు. పులుల సంచారం నుంచి తమను రక్షించాలి అని ప్రజలు అటవీశాఖ అధికారులను విన్నవించుకుంటున్నారు. పిల్లలు వృద్ధులు బయటికి వెళ్లలేని పరిస్థితి గ్రామాల్లో నెలకొంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పొలానికి వెళ్తే రైతులు తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. పులుల సంచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు భయాందోళన చెందవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఊరూరా దండోరా వేస్తూ హెచ్చరికలు సూచనలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొద్ది రోజుల క్రితం కలకలం సృష్టించిన పెద్ద పులి తాజాగా ములుగు జిల్లాలో ప్రత్యక్షమైంది. వెంకటాపురం మండలంలోని బోధపురం, ఆలుబాక, తిప్పాపురం, సీతారాంపురం, రామచంద్రాపురం గ్రామాల పరిసరాల్లో పులి గాండ్రింపులు విన్న స్థానికులు హడలెత్తిపోయారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు పులి కదలికలు పసిగట్టారు. పాదముద్రల ఆధారంగా గోదావరి పరివాహక ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ పెద్ద పులి ఆదిలాబాద్ నుంచి గోదావరి తీరం వెంట ములుగు జిల్లా వైపు వచ్చినట్లుగా భావిస్తున్నారు. ఇక ఈ పులి 2 రోజుల పాటు ఆలుబాక, బోధపురం గ్రామ పరిసర ప్రాంతాల్లోనే తిష్టవేసింది. మరుసటి రోజు గోదావరి దాటిన పెద్ద పులి ములుగు జిల్లాలోని మంగపేట, చంచుపల్లి మీదుగా మల్లూరు, హేమాచల లక్ష్మీనరసింహస్వామి గుట్టవైపు వెళ్లినట్లుగా పాదముద్రల ఆధారంగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. పాదముద్రల ఆధారంగా పులి ఏ గమ్యం వైపు వెళ్తుందో గుర్తించిన అటవీశాఖ అధికారులు పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఏ క్షణమైనా పులి దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరు పరివాహక ప్రాంత అడవుల్లోకి వెళ్లవద్దని, ఒంటరిగా అడవుల్లో సంచరించవద్దని సూచించారు. ముఖ్యంగా పశువులను సమీప అడవుల్లో మేతకు తీసుకువెళ్లవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. ఒక పక్క పెద్ద పులి, మరో పక్క చిరుతపులి సంచారంతో జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం గన్నారంలో ఓ యువతిపై దాడి చేసి చంపిన పెద్ద పులి ఆ తర్వాతి రోజే దుబ్బగూడలో మరో రైతుపై దాడి చేసింది. ఈ ఘటన నుంచి ఆ రైతు త్రుటిలో తప్పించుకుని గాయాలతో బయటపడగలిగాడు. ఇక పులి సంచారం భయంతో దాదాపు 18 గ్రామాలు హడలెత్తిపోతున్నాయి. వెంకటాపురం మండలం నుంచి ఆ పులి మంగపేట, తాడ్వాయి మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రవేశించిందని తెలియగానే ఈ గ్రామాల ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే పులి పాదముద్రల ఆధారంగా అది బెంగాల్ టైగర్ గా భావిస్తున్నారు. ఇక సహజంగా గత ఏడాది కూడా ఇదే సమయంలో పులి ఈ ప్రాంతంలో సంచినట్లుగా గుర్తించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం హుడ్కిలి గ్రామానికి చెందిన రైతు రావూజీకి చెందినటువంటి దూడపై దాడి చేసింది. ఇక ఈ దూడ రైతు ఇంటి వద్దే కట్టేసింది. ఈ సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ కనిపించిన పాదముద్రలను బట్టి దాడికి పాల్పడింది పులేనని నిర్ధారించారు. ఇక అదే పెద్ద పులి వెంపల్లి రైల్వే బ్రిడ్జ్ వద్ద, అనంతరం మాకిడి రైల్వే క్యాబిక్ సమీపంలో రైలు పట్టాలు దాటుతూ ఉండగా స్థానికులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలో చిరుత సంచారం అధికారులు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా డెడ్రా సమీపంలోని ఓ మహిళపై చిరుత దాడి చేసింది. ఈ క్రమంలో మహిళకు తీవ్రంగా గాయాలు కావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతుంది. ఇక చిరుత దాడి నేపథ్యంలో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇదిలా ఉండగా ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవలే ఒక పులి దాడి ఘటనలో మహిళ మరణించింది. పులులు వరుస దాడుల నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బయటకు రావాలి అంటేనే భయంతో వణికిపోతున్నారు.